హాయ్ హలో ఫ్రెండ్స్. రీసెంట్గా ఈ మధ్య మేము వైజాగ్ వెళ్ళామన్నమాట. వైజాగ్ నుంచి విజయవాడకు వచ్చేసరికి నైట్ అయిపోయింది ఫ్రెండ్స్. అయితే ఆకలిస్తూ ఉంటే విజయవాడలో ఇక్కడ మంచి హోటల్ ఎక్కడ ఉందని అడిగితే వాళ్ళు అన్నారు, ఇక్కడ విజయవాడ ఈ మధ్యన అంబేద్కర్ స్టాచ్యూ ఒకటి కట్టారు కదా ఫ్రెండ్స్, అక్కడ దాని వెనుక ఫుడ్ స్ట్రీట్ అని ఒక ఏరియా ఉంది అని చెప్పారనమాట. తిండి ప్రియులకు ఇది మంచి ఏరియా అనే చెప్పాలి. నేనైతే తిండి మంచిగా తినడానికి ఇష్టపడతాను ఫ్రెండ్స్. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూస్తున్నారా, జ్యూస్ బండ్లు, ఐస్ క్రీము, ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ గోదావరి రుచులు, గోదావరి బిర్యానీ. ఇక్కడ బొంగులో బిర్యానీ ఫ్రెండ్స్. అది మనకు ఇంచుమించు ఆంధ్రాలో దొరికే ప్రతీది కూడా, అక్కడ ప్రతీది కూడా హోటళ్ళల్లో బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, కంబోస్. అక్కడ ఇవి చూడండి ఫ్రెండ్స్, రొయ్యలను కాలుస్తూ ఉన్నారు. మామూలుగా అయితే మనము చికెన్ సీకులు అని తిని ఉంటాం కదా, ఈ చికెన్ సీకుల వరకే తెలుసు నాకు. అయితే ఇక్కడ విజయవాడకి వెళ్ళిన తర్వాత చూశాను ఫస్ట్ టైం అది, రొయ్యల సీకులు చూశాను. ఆ రొయ్యల సీకులు చూసిన తర్వాత నాకు వెరైటీగా అనిపించింది. అయితే ఈ వెరైటీగా అనిపించినప్పుడు మనం విడిచిపెట్టాం కదా ఫ్రెండ్స్. అయితే స్టార్ట్ చేసాం. తీసుకున్నాను నేను ఒక 2 సీకులు, ఒక్కొక్క దానికి 4 పీసులు ఉన్నాయి. దాంట్లో ఉల్లిగడ్డ, నిమ్మకాయ, తర్వాత ఇంకా దానికి పుదీనా చట్నీ కూడా ఇచ్చారు. దాంట్లో అది ముంచుకొని తింటే సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే ఆ ఏరియానంతా తిండి ప్రియుల ఏరియా అని చెప్పుకోవచ్చు. ఇక్కడ దొరకనిదంటూ ఏది లేదేమో అని నాకు అనిపించింది. చీఫ్లో బిర్యానీ కూడా 80 రూపాయలకు, 90 రూపాయలకు చికెన్ బిర్యానీ, రకరకాల వంట